నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. ట్రాన్స్జెండర్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అంశం. వారి సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి ప్రొఫెషనల్గా ఒత్తిళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ రకంగా ఈల్డ్ అవుతున్నారు, ట్రాన్స్జెండర్స్గా మారాలనే అభిలాష వ్యక్తం చేస్తున్నారనే ఒక అబ్జర్వేషన్. దానికేమి సైంటిఫిక్గా ఒక థియరీ లేకపోవచ్చు, కానీ ఒక జనరల్ అబ్జర్వేషన్. ఎక్కువ మంది ఈ వృత్తిపరంగా ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళు, అలాగే వాళ్ళనే కాదు స్టూడెంట్స్లో కూడా ఈ రకమైన ఆలోచన మొదలైంది. మగపిల్లల్లో చూసుకుంటే 16 ఏళ్ళ నుంచి దాదాపు 60 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ రకమైన అబ్జర్వేషన్ కనిపిస్తున్నట్టుగా ఎక్కువ మంది వారిని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ చెప్తున్నమాట. మనతో పాటు డాక్టర్ ప్రియా నాయర్ ఉన్నారు, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్. నమస్తే డాక్టర్ ప్రియా నాయర్. హలో, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఐటీ హబ్గా డెవలప్ అవుతున్న హైదరాబాద్లో ఈ సంఖ్య పెరుగుతోంది. అంటే చిన్నపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు 10+2 దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే వారి దగ్గర నుంచి రకరకాల ట్రేడ్స్లో, రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళలో ఈ రకమైన ఆలోచన ధోరణి ప్రబలుతోంది. పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు, చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా. ఎందుకంటారు ఇది? సో బేసిక్లీ మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ట్రాన్స్జెండర్ అనేది. సో వీ నీడ్ టు నో క్లియర్ డిమార్కేషన్. ఆ ఎడ్యుకేషన్ మనకు ఉండాలి. సో ఐమ్ గోనా స్టార్ట్ విత్ దట్. ద బేసిక్, వెన్ వీ రైట్ ఒక ఫామ్ ఫిల్ చేసినప్పుడు నేమ్, ఏజ్, సెక్స్ అని ఉంటుంది. సో ఈజ్ ద సెక్స్ సేమ్ యాజ్ జెండర్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. సెక్స్ ఇస్ బేసిక్లీ ఒక బయాలజికల్ ఆరిజిన్, మన అనాటమికల్ ఒక బాడీ ఆర్గన్స్ వల్ల వీ డిటర్మైన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్ అనేది. సో జెండర్ బేసిక్లీ వచ్చేసి ద సొసైటీ హౌ వీ మేక్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కాల్ బాయ్స్ని బాయ్స్ అని, మెన్ జెంటిల్మెన్ అని లేబుల్ చేస్తాము. సో హౌ ద సొసైటీ వాంట్స్ టు ఫ్రేమ్ దట్ ఇండివిజువల్ అనేది, లైక్ యూ వాంట్ టు కాల్ దెమ్ and you want to frame them like boys are supposed to play with toys with gun and car, and girls are supposed to play with Barbie, and our surrounding environment మనం create చేసేది gender. Gender is basically what you feel from inside, nothing to do with anatomy anamata. So that is the difference between a sex and the gender. Yes. So that is what we need to understand. So basically transgender is a term when you want, again we subdivide trans man, trans woman ani, like when a woman wants to feel like a man and when a man wants to feel like a woman. So it's not just in these professions, it's been there always, but now because of the social media. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇది అన్ని బయటకు వస్తున్న స్టోరీస్. ఇటీవల అంటే 10-15 ఇయర్స్ బ్యాక్ ఇంతగా బహుశా బయట కనిపించే విధంగా, అంటే మీరు అన్నట్టు అడ్వాంట్ ఆఫ్ సోషల్ మీడియా అయి ఉండొచ్చేమో, బట్ ఇంతకు ముందు నుంచి కూడా ఉందంటారా ఇది? డెఫినెట్గా ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్, బట్ ద ప్రాబ్లమ్ వాజ్ స్టిగ్మా. ఆ స్టిగ్మా ఇప్పుడు తగ్గుతుంది థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ దేర్, బట్ హౌ టు కమ్ అవుట్ అండ్ కమింగ్ అవుట్ అండ్ టెల్లింగ్ అనేది ఒక ప్రాబ్లమ్ ఉండే, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. But even as a medical professional, even we are undertrained. Even we are not very much, until the patient వచ్చేటప్పుడు మేము కూడా like okay, this exists, what next to do, ఏ guidelines follow అనేది. ప్రతి పేషెంట్ మీకు ఒక ఎక్స్పెరిమెంట్ గ్రౌండ్ కింద. Definitely each patient is different, and even we have to go study further what to do next, because even we are undertrained in that. So it's kind of a challenge, but this is how it is. We have to normalize it. We are in 2022, ఇప్పుడు ఇది normalize చేయాలి. And there are some theories ఎందుకు ఇలా అవుతుంది and what is it, which I will tell further. అంటే ఎట్లా థియరీ అంటే ఏమన్నా దీనికన్నా ఎస్టాబ్లిష్డ్ సైన్స్ ఉందా అసలు? Scientific, there are a lot of studies. Prenatal androgen study అని చేస్తున్నారు, because of this a hormone called as androgens which increase and decrease. But all these studies have not very it's not proven. It's not like ఇలా ఈ హార్మోన్ ఎక్కువ ఉంటే ఇది అవుతుంది అనే థియరీ, it is still not proven much. As of now, nothing has proved. ఇంకొక సైకలాజికల్గా సిగ్మండ్ ఫ్రాయిడ్ అని దెర్ ఇస్ అ థియరీ, మన అందరిలో ఒక ఫెమినిన్ సైడ్, ఒక మాస్కులిన్ సైడ్ ఉంటుంది. వన్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్టివ్. either you have active masculine side లేకపోతే active feminine side. But these are again the theories which you are formulating thinking that it is because of this. But we have still not yet identified what is that one scientific reason అనేది. Even still it is not proven. అంటే ప్రూవ్ కాకపోవచ్చు, కానీ మీరు చూస్తే దేశం మొత్తం మీద 2 ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్ క్లినిక్స్ మన స్టేట్లో, తెలంగాణలోనే హైదరాబాద్లో 2 సెటప్ చేసి ఐ థింక్ ఒక 2 years, 1.5 years, 2 years అవుతుంది. అక్కడ పనిచేసే డాక్టర్స్ కూడా
ట్రాన్స్జెండర్స్ అవటం అనేది విశేషం. Yeah. మీరు చెప్తున్నారు ప్రాపర్ స్టడీ అనేది ఇంతవరకు క్యారీ అవుట్ కాలేదు. ప్రాపర్ స్టడీ అనేది ద ఆరిజిన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అనేది, బికాస్ బేసిక్లీ జెండర్, యాజ్ ఐవ్ సెడ్, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యు ఆర్ ఫీలింగ్ త్రూ. And these are the psychological theories from childhood, but all of them mandatory ledu. Like every patient is different, you know. It's not because you have this particular issue ila avutund anedi, there's no particular theory for that. So even still studies are showing, and there are some hormones, most important ga chese study prenatal androgen excess ane hormone study, which is actually coming through and which proves that maybe because of that this transgender thing is happening anedi undi. రైట్. అంటే సరే, మీరు ఐ థింక్ యు బీన్ కౌన్సిలింగ్ దెమ్. అంటే మీరు ఇందాకే చెప్పినట్టు మేల్ ఫీమేల్ ఎలాగా ట్రీట్ చేస్తాం, వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తారా, లేదా ఎనీ స్పెసిఫిక్గా మీకంటే ఏమన్నా గైడ్ లైన్స్ పెట్టుకున్నారా ఇట్లాగా ట్రీట్ చేయాలి? యా, ఆఫ్ కోర్స్ యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. సో వీ యూజువలీ ఫాలో ఇండియన్ సైకాట్రిక్ గైడ్ లైన్స్ కానీ, అండ్ దేర్ ఇస్ అన్ నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ మాన్యువల్ ఉంది. సో వీ యూజువలీ ఫాలో దట్ గైడ్ లైన్స్, యూనో హౌ టు అప్రోచ్ దీస్ పీపుల్ అనేది. బేసిక్లీ అన్ని గైడ్ లైన్స్ డబ్ల్యూ పాత్ అనే ఒక వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ హౌ టు ట్రీట్ ట్రాన్స్జెండర్ అనే పాత్ గైడ్ లైన్స్ నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ. ఆ థెరపీ అనేది కూడా ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ ఎ సైకాట్రిస్ట్, involves endocrinologist and a surgeon. It's a teamwork. You have to have a team who discusses mutually like what the patient wants, and కొన్ని క్రైటీరియా కూడా ఉంది. ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ వచ్చారు చెప్పారు నేను ట్రాన్స్జెండర్ అవ్వాలి అని సడన్ గా వీ కాంట్ రైట్ ఇట్. దెర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ లైక్ ICD-10 ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కానీ, DSM మాన్యువల్ అని చెప్పేసి వీ హ్యావ్ టు ఫాలో. అట్లీస్ట్ 6 symptoms ఫర్ 6 months అయినా ఉంటేనే వీ క్యాన్ లేబుల్ దెమ్. వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అనొచ్చు, లైక్ వీ కెన్ సే. అండ్ ద టర్మ్ వీ యూజ్ ఇస్ జెండర్ డిస్ఫోరియా. బిఫోర్ యునో కొత్త ICD వచ్చిన ముందు జెండర్ ఐడెంటిటీ డిసార్డర్ అని ఉండే, బికాస్ ఇట్ వాజ్ అ డిసార్డర్. వీ యూస్ టు థింక్ దట్ ఇట్ వాజ్ అ డిసార్డర్, బట్ లేటెస్ట్ ICD లెవెల్లో ఆ డిసార్డర్ అనే టర్మ్ తీసేశారు. ఇట్ ఈస్ జెండర్ డిస్ఫోరియా. డిస్ఫోరియా అంటే బేసిక్లీ మనకు ఒక కన్ఫ్యూజన్, లైక్ యునో వాట్ ఆర్ వి ఫీలింగ్, మిస్ మ్యాచ్ అనమాట. లైక్ యునో ఐ యు మేల్ ఆర్ ఎ ఫీమేల్. సో బేసిక్లీ ఇప్పుడు అది క్లాసిఫికేషన్లో కండిషన్స్ రిలేటెడ్ టు సెక్షువల్ హెల్త్ అనే దానిలో వచ్చేసింది. సో వీ హ్యావ్ రిమూవ్ ద టర్మ్ దట్ ఇట్స్ అ మెంటల్ హెల్త్ డిసార్డర్. నో, ఇట్స్ నో లాంగర్ ఎ డిసార్డర్. ఇట్స్ జస్ట్ ఎ కండిషన్ యు ఆర్ గోయింగ్ త్రూ విచ్ నీడ్స్ హెల్ప్. Only help? Yeah, which needs help. Treatment also, but treatment is like right away you can't push a person into treatment. You have to give them Since time. how long and you have been addressing the issues of transgenders? Yeah, it's been lately since past 2 years. 2 years. I've seen in my OP, like you know, it started first na dagar ochina oka student, 16-year-old student. Parents came with different complaint, and he has grown this long hair. He's dressed up as a male. He likes to walk in a feminine way, but the parents were really concerned. Nadakalo kuda because they want to be like a female. That was the main thing. But parents are identify cheyaledu. Like you know, they came with a different they came that he's always inside the room. Eppudu laptop lo untadu. He's not cutting his hair. He's not cutting his nails. Like you know, why is he doing that? Depression lo ellara, which is commonly used. But when I confronted patient to direct maatladinappudu telisinde that he has feelings like this since the age of 10. And now he has decided at the age of 16 that he is very sure he wants to be this, and that's why he is not able to tell. He's actually studying engineering. Okay. So, which branch? And out of curiosity adutana, a branch in computer science or mechanical? No, he is into mechanical. Yeah. Okay. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఆ టైంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో +2 అయిపోయి ఇంజనీరింగ్ చేరేప్పుడు ఈ రకమైన మార్పులు నోటీస్ చేశారా వాళ్ళ పేరెంట్స్, ఆర్ +2కి ముందరే ఉన్నాయా? ఇది ముందే ఉండేది పేషెంట్, బట్ నెవర్ కన్ఫ్రంటెడ్ ద పేరెంట్స్. లైక్ యు నో హీ వాజ్, దట్స్ వై తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, బికాస్ ఈజ్ నాట్ టెలింగ్ ఎనీబడి సిన్స్ ద ఏజ్ ఆఫ్ 10. నేను చెప్పినట్టు 10 years నుంచి హీ ఈస్ గోయింగ్ త్రూ దిస్. హీ హ్యాడ్ ఎ కజిన్ also who had come and he had feelings for the cousin. Ala start ayindi and he understood that he wants to be a female అనేది స్టార్ట్ అయ్యింది. ఎవరు అతని కజిన్ with the cousin was a boy of course, and he had feelings towards the boy and he felt like a woman. So from the age of 10, but he was not able to tell to his parents, and they also did not notice. Ippudu chala they thought he's an introvert, shy child anukunnaru. Academically also he was doing good,
బట్ యాజ్ దిస్ గ్రోయింగ్ ఓల్డ్ ప్యూబర్టీ హిట్ చేసి నో నీడ్ ఆఫ్ రివీలింగ్ హిస్ నేమ్ అండ్ అదర్ థింగ్స్, బట్ నేను అడుగుతున్నది ఏంటంటే రైట్ నౌ ఈజ్ ఇన్ హిస్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఐ బిలీవ్. ఈ మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పటి నుంచి చూస్తే అంటే ఈ కౌన్సిలింగ్ సెషన్స్లో వాట్ డిడ్ యూ నోటీస్ అండి అతను? కౌన్సిలింగ్ సెషన్స్లో బేసిక్లీ దే వాంట్ దట్ కంఫర్ట్ దట్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ ఏంటిది, దే వాంట్ టు నో దట్. The reason they come to the psychiatrist also, they want to know like how to go about with it. Is it what I'm feeling is correct ah kada anedi they want to know. What they are feeling, is it what, because is it normal నేను ఒక్కడనేనా ఇంకా is there somebody else also, they want to know. ఆ క్యూరియాసిటీ వాళ్ళకి కూడా ఉంటుంది because they can't talk to anybody. బట్ ఎక్కడ డిస్క్లోజ్ చేయరు, పేరెంట్స్ దగ్గర డిస్క్లోజ్ చేయలేదు, పేరెంట్స్ చేయరా, because then now that becomes our job like to explain, because these patients look forward to the therapist so that we can tell the parents like the child is feeling like that అని ఆ ఒక కంఫర్ట్ కోసం they approach the psychiatrist. Okay, so that's when we reveal అన్నమాట. And not దాదాపు 1 year నుంచి మీరు you have been giving counseling to him. Yeah, I have clients I have been there. Any progress did you notice? The progress, or still he wants to become a transgender? Yeah, progress అనేది basically family dynamics. Like in this particular patient, father is not still willing, mother is understanding, father still feels it's not true, it's not ఇంకా shock లో ఉన్నారు, they not understand. We have to psycho educate them. So now the father is in terms with it. And now they have started accepting, but of course ఒక hesitation ఉంటుంది. Cross dressing అనగానే they kind of get scared because he's not reached that stage. So did he ever dress up in the college? Who? That boy. He did, but college కి వెళ్ళేప్పుడు ఆ రకంగా డ్రెస్ చేసుకొని వెళ్ళాలి. No, that is what ఆ ఒక స్టిగ్మా ఉంటుంది. So he hasn't, but he looks like a female though because he has grown his hair, which is very much trendy anyways for boys also, but it's kind of obvious from his walk and he wants to do that. ఇప్పుడు counseling sessions తర్వాత he is more open. He started making friends in the same circle and కొంచెం depression నుంచి బయటకు వచ్చాడు. So I'm treating the depression also along with it. Right. And now he's pretty much doing good, but he's still not dressing like he's still not reached there because he's very young and he also wants his time. సో ఇంకా కొంచెం టైం. మీకు నమ్మకం ఉందా అంటే ఈ కౌన్సిలింగ్ సెషన్స్ తోటి అతను వాట్ హీ వాజ్ ఎర్లియర్ అండ్ హీ ఈస్ టు బి లైక్ దట్? యా, యాజ్ ఐ సెడ్, బ్లైండ్ గా జస్ట్ బికాస్ తను చెప్తున్నాడని చెప్పేసి ఐ కాంట్ సే దట్ యు ఆర్ ట్రాన్స్జెండర్, దట్స్ ఆల్. నేను చెప్పినట్టు క్రైటీరియా ఒక 6 months అయినా యూ హ్యావ్ టు లివ్ లైక్ ది ఆపోజిట్ పర్సన్, బిహేవ్ లైక్ ది ఆపోజిట్ పర్సన్. సో యు అలౌడ్ హిమ్ టు లివ్ లైక్ దట్? Yeah, you have to, because they have to be very sure kada, because he's 16 and he's an adolescent age. Surety అనేది ఉండాలి. So before we label, వాళ్ళు label చేసే ముందు we have to give them the trial. You have to start accepting, live like one. What if they change their mind? It was just కానీ అదేమి మీకు ప్రమాదానికి దారి తీయదా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు 6 నెలల పాటు నేను ఇట్లా ఉండొచ్చు, తర్వాత కంటిన్యూ అయిపోవచ్చు అని అనుకోవచ్చు. No, that is something which is coming with guidelines, of course with parents consent కూడా ఉండాలి, because the child has to be very sure. Adults లో ఈ ఇష్యూ రాదు. When this patient is 16 years old, ఈ ఇష్యూ వస్తుంది. Parents also accepting that because at the age of 10 నుంచి ఇలా ఫీల్ అవుతున్నాడు. So definitely now with parents support he is trying. And as per the patient anyways తను అలానే ఉన్నాడు. But we also need proof from the parents are our informants కాబట్టి మనకు కూడా కొంచెం ప్రూఫ్ కావాలి. And we have to see how he is behaving. ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా నోటీస్ చేశారా? అంటే డిడ్ యూ స్పీక్ టు ద పేరెంట్స్? No, వాళ్ళ అటువైపు నుంచి, మదర్ వైపు నుంచి కానీ, పెటర్నల్ సైడ్ నుంచి కానీ? Of course ప్రతి పేషెంట్ సైకియాట్రీలో ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. Definitely we dig into the family history and absolutely there is no theory that family lo oka transgender vaste you will become, it's absolutely nil. There is no theory like that, it doesn't happen that way. Na theory lekavochu gaani ena observation undemo? Ledu, definitely ga ledu. Parents etla unnaru abbayi vishayamlo okavela transgender ga atanu maaralanunte are they willing for the transformation? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, because the child is in depression anyways. I mean this is what he feels from the age of 10 నుంచి 16 he is very sure. Parents కి వేరే ఆప్షన్ లేదు but to accept it and this is how their son is and this is what he wants to be. Now they have to accept it and support him. లేకపోతే he is having the tendency to go out of house and all, we may never know. And he's a single son on top of that. Okay,
సో దే హావ్ పేరెంట్స్ కి ఆప్షన్ ఇవ్వలేదు అబ్బాయి. అబ్బాయి ఆప్షన్ ఇవ్వలేదు. అండ్ ద మదర్ ఈస్ వెరీ సపోర్టివ్, లైక్ షీ వాజ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో ఇన్ కేస్ ఇఫ్ ఈస్ విల్లింగ్ టు బికమ్ ఎ ట్రాన్స్జెండర్, మదర్ వైపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. యా, సో దట్స్ ద లక్ పార్ట్ ఫర్ హిమ్. మదర్ ఈస్ వెరీ సపోర్టివ్ అండ్ షీ ఈస్ ఓకే విత్ ఇట్. హౌ కమ్ విల్ ఇట్ బి లక్ అండి? How come will it be luck? Because supporting from the mother, getting it is very important. Transgender lo transgender avadam kaadu problem. I mean, where will they talk? Whom will they talk to? Ante like I feel like a female, a man comes and tells, I mean what next? Whom are you going to talk to? Outside you go, you tell, people will bully you. So who should be the support system? Okay. And if your mother is understanding, that is enough. At least a koncham comfort, so that he doesn't go into depression. Depression inkoka wider picture. Okay. Suicidal tendencies, why to go till that? Life is more important kada. So definitely it's a lucky thing for him that his mother is accepting and he has some place to go and comfort himself. So mother etla receive చేసుకుంటున్నారు అబ్బాయి చెప్పే? Mother already she had a hint. Because from the age of 10 she has noticed there is tanu ekku he doesn't play like, doesn't want to go out and play like other boys. He wants to stay inside. Cooking lo interest chupichadamu, like mother actually thought there was something going on, but this was like a shock. Like at the age of 16 tanu ila decide. Otherwise his studies and everything normal ande? Yeah, otherwise it's all fine. And we don't go as a psychiatrist, manam blood tests ala em cheppam, because these are very expensive. All these hormone tests are very expensive. Definitely only next step is to go to an endocrinologist. So mana దగ్గర, do we have such setup in India, rather in Hyderabad? మనం ముందర హైదరాబాద్ మార్చుకుంటే ఒకవేళ ఇటువంటి సర్జరీ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు, ట్రాన్స్జెండర్ కావాలి, అబ్బాయి అమ్మాయి అవ్వాలనుకున్న, అమ్మాయి అబ్బాయి అవ్వాలనుకున్నారు, అటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నదా? As of now, even I am not aware as a medical profession, because it's still there are very few. Even within the doctors, even I have to call few endocrinologists and check is it available. And again danki district magistrate goes through the mental health danki separate area and guidelines. If they are ready for it, we have to send them to an institute like district magistrate, 2 referral letters kavali. It's altogether a different pattern. But our job is still they are very sure about it, and we have to give a proper diagnosis. Idi gender dysphoria ane diagnosis dakane. After that, there are a lot of procedures to go for it, and these are very expensive. It's not like we can spend lakhs and rupees for this. It's altogether a very different pattern, which of course involves the district magistrate. ఇంకా డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి కూడా మీరు యూ మైట్ బి ట్రీటింగ్ ద పీపుల్ కదా, ఏజ్ గ్రూప్స్ కావచ్చు, జెండర్ యాజ్ యూ రైట్లీ సెడ్, మేల్ ఫీమేల్ కావచ్చు, మీరు హూమ్ ఎవర్ యూ కమ్ అక్రాస్, మీరు బాగా ఐడెంటిఫై చేసిన కేసెస్ ఒక 4-5 ఇన్స్టెన్సెస్ చెప్పగలరా? ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ పిల్లాడు చెప్పారు, అలాగే యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ సమ్ బిజినెస్ మ్యాన్. Yeah, so I have a businessman who's around 40 years old. Like he was a young looking man. He just walked into the clinic. So initially he started saying anxiety undi ani. So I thought it was just a case of anxiety, and first consultation lo tanu em cheppaledu, నాకు యాంగ్జైటీ ఉంది, భయం ఉంది అని చెప్పాడు, అంతే, దట్స్ ఆల్. ఫ్రమ్ ద సెకండ్ కన్సల్టేషన్ హీ ఓపెన్డ్ అప్ టు మీ దట్ ఇలా ఫీల్ అవుతుంది. యా, అండ్ హీ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దట్. దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ లైక్ తను హీ వాజ్ కుకింగ్ సంథింగ్ అండ్ సడన్లీ హీ వాంటెడ్ టు వాక్ లైక్ అ ఫీమేల్, and he started behaving like a female, walking, and he pretended that he has long hair. Ala oka state lo elipayadu, and he wants to know, is this feeling correct? Can I tell it to you? Even they are not aware. He has family. He has a family. He has a good family, and they're all very supportive, but they don't know about this. And he's 40. They were always wondering why he's not married. He's not married. And he's 40. He's 40. So basically, this was the truth behind it, because he feels like a female, and from what age and ante ఏ వయసు నుంచి ఆయన అట్లా? This one surprisingly from the age of 30, 10 years before nunchi he started feeling this way. Okay. Because he is not attracted. నాకు ఇందాక నుంచి అర్థం కాదంటే ఒక చోట 10 years బాయ్ గురించి మీరు చెప్పారు. Now that boy is into engineering first year. So అదొక ఫేస్. 30 years ఈయన మిడిల్ ఏజ్కి వచ్చేసాడు. 30 నుంచి 40 మధ్య 10 years పాటు ఈ టర్మాయిల్ within himself he has been undergoing. Yeah, now that's why వీళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చేది కూడా ఇలానే. They come with secondary symptoms. Major ga transgender kosam kaadu, because of depression, anxiety. So as my job, we have to know the history. Enduk will depression ki eltunnaru, why this much anxiety anedi. Did he display his catwalk?
No, he didn't display it. బట్ No. హీ టోల్డ్ ఆయన ఈ రకంగా ఒక ఫిమేల్ లాగా నడవాలి, ఒక ఫెమెన్ అలా ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ హీ ఫీల్స్ ఇట్స్ టైమ్ టు యాక్సెప్ట్ టు ద సొసైటీ, హీ వాంట్స్ టు కమ్ అవుట్. So now there comes my job to make him feel comfortable. Basically what he is looking from me is how to approach it. And oka therapy laga, he needs a support system because he can't, his family members are not staying with him. So ala he came to me and he wants to get rid of his anxiety. He's staying alone, yeah. And native of yeah, he's a native of Hyderabad only, yeah. Super. ఇంకా వేరే ఇన్స్టెన్సెస్ గురించి కూడా మీరు చెప్తున్నారు, నాట్ ఓన్లీ బిజినెస్ మెన్ కాకుండా అలాగే స్టూడెంట్స్ కాకుండా ఎక్కువ వస్తున్నది ఆడపిల్లలు మగపిల్లలుగా మారాలని వస్తున్నారా, మగపిల్లలు ఆడపిల్లలుగా మారాలని వస్తున్నారు? యా, దెర్ ఇస్ ఆడపిల్లలు వస్తున్నారు, బట్ అగైన్ ఏ కంప్లీట్ డిఫరెంట్ సినారియో, నాట్ రియలీ ట్రాన్స్జెండర్గా, సమ్ పర్సనాలిటీ ఇష్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ there was a 14-year-old girl, I think 14 to 15 age group lo, and the parents' father is in IT sector again. So the father has been reading. So the child is always dressing like a man, haircut kuda change kodamu, and the father was very panicked. Asalu enti ma amma ila behave chestundi. He has 2 daughters, so comparison easy. Naturally ga untadi. She wants to wear always boys clothes and wants to just cut the hair. Chala panic ayyesi he came to me and asking the girl, she doesn't want to be a female, just dressing, na cross dressing, so that she can get the power of, you know, I feel like a boy. And you know, that is something again, a family, how their upbringing is, like, you know, like boys have more power than girls and a concept lo. So specifically for this girl it was basically transvestism, dual role transvestism antamu. Basically in lo they just prefer cross dressing. వాళ్ళకు ఒక మెయిల్ అవ్వాలి అనే ఒక టార్గెట్ అలా ఏం లేదు, అలా ఏం ఉండదు, జస్ట్ డ్రెస్సింగ్. అండ్ దట్ ఈస్ అగైన్ వీ హ్యావ్ టు రూల్ అవుట్, అది జెండర్ డిస్ఫోరియా కాదు. సో దెర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ వాంట్ టు డ్రెస్ అప్ అండ్ గెట్ దట్ అథారిటీ ఆఫ్ బీయింగ్ అ మేల్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మనం ఒక 4 ఫేజెస్లో కనుక డివైడ్ చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఇంజనీరింగ్ పిల్లాడి కేసుని మనం అది లార్వా దశలా చూడాలా లేకపోతే ప్యూపా దశలాగా చూడాలా? సి ఎండ్ ఆఫ్ ద డే బటర్ఫ్లై బయటికి రావాలి, 3 ఫేజెస్ అయిన తర్వాత ఒక బటర్ఫ్లై వస్తుంది. లార్వా దశ ఒకటి, ప్యూపా దశ వస్తుంది, కోసేస్తుంది. ఈ 16 years బాయ్ని మీరు ఏ ఫేజ్లో పెడతారు? ఫస్ట్ ఫేజ్లో పెడతారా, సెకండ్ ఫేజ్లో పెడతారా? ఇట్స్ నాట్ అబౌట్ ఫేజెస్గా కాదు, ఇట్స్ అబౌట్ వెన్ యూ కమ్ అవుట్. ఆ 10 years అయినప్పుడు ఆల్సో హీ కెన్ ఓపెన్ అప్, దిస్ ఈస్ హౌ. బట్ హీ అది హైడ్ చేసి పెట్టాడు, చెప్పలేదు. నెయిదర్ టోల్డ్ హిస్ పేరెంట్స్, నెయిదర్ టోల్డ్ ఎనీబడి, హీ కెప్ట్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ దట్ హీ కేమ్ అట్ 16, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎవ్రీబడి నోస్ అండ్ హీ నోస్ వాట్ టు డూ నెక్స్ట్. సో హీ కేమ్ అండ్ ఓపెన్డ్ అప్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ మే స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో. ఆ ఫేజ్ అనేది బయట ఎప్పుడు చెప్పాలి అనేది వాళ్ళు చెప్పకపోవచ్చు, బట్ మీరు నోటీస్ చేసిన దాంట్లో ఏ ఫేజ్ కింద మీరు కన్సిడర్ చేస్తారు అబ్బాయిది? అదే నేను చెప్పినట్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ ఒకటి ఇష్యూ కాదు, ఏజ్ అసలు క్రైటీరియా కాదు. ఏ ఏజ్ లో అయినా ఇలాంటి ఆలోచన రావచ్చు. సర్టన్ బిహేవియర్స్ ఉంటుంది, అది క్రైటీరియాలో వస్తుంది. ఎనీవేస్ అగైన్ ఏజ్ లో మనం సపరేట్ క్రైటీరియా ఉంటుంది, బిఫోర్ అడాలసెన్స్, ఆఫ్టర్ అడాలసెన్స్ అనేది. బిఫోర్ అడాలసెన్స్ మనం ఒక ట్రీట్మెంట్ చేయకూడదు, లైక్ హార్మోన్స్ అయినా సర్జరీ అయినా వీ షుడ్ నాట్. Only after the age of 18 we can go for these options. So if let's say if it is beginning before 10 కానీ ఆ 10 to 15 అయితే మనం we try to remove that gender dysphoria behavior. Like ఇప్పుడు ఒక మేల్ అయితే we try to mingle them with boys. అవకాశం ఉంటుంది 15 ఏళ్ల లోపల అయితే అవకాశం ఉంటుంది. గైడ్ లైన్స్ ప్రకారం అలానే ఉంటుంది. మేక్ దెమ్ ఇంటూ మోర్ మేల్ అట్మాస్ఫియర్ బిహేవియర్. లైక్ ఒక 10 year అయితే లెట్ హిమ్ ప్లే విత్ బాయ్స్ మోర్, లెట్ హిమ్ స్టాప్ డూయింగ్ దిస్ థింగ్స్ లైక్ గర్ల్స్ అనే టెండెన్సీ. ఇట్స్ యాజ్ పర్ కొంత పేరెంట్స్ గైడ్ చేయొచ్చు. యాజ్ పర్ సిటిపి అండ్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం అలానే వీ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ లైక్ బిఫోర్ వీ జడ్జ్ దెమ్. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువైనా కొంతమంది అలా బిహేవ్ చేస్తారు ఇన్ చైల్డ్హుడ్. సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్. ఇంకొకటి ఐటీ ప్రొఫెషనల్స్లో ఇటీవల కాలంలో, ఈవెన్ ఇట్స్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎక్కువగా ఈ ట్రాన్స్జెండర్గా మారాలనే ఆలోచన బోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ వస్తుంది అని ఒక జనరల్ అబ్జర్వేషన్ అండి. దీనికి ఏమి సైంటిఫిక్గా ఈ ప్రూవెన్ ఏదో ఒక థీసిస్ కానీ హైపోథసిస్ కానీ లేకపోతే ఇన్ఫరెన్స్ కానీ ఏం కాదు. అలాంటి అబ్జర్వేషన్ బాగా వస్తుంది. ఎక్కువగా బెంగళూరు, సెకండ్ ప్లేస్ వచ్చి హైదరాబాద్ అంటున్నారు. కారణం ఏమేంటుంది? కారణం ఏంటిది? బేసిక్లీ ఇట్స్ మోర్ అర్బన్ పాపులేషన్, లెస్ ఆఫ్ స్టిగ్మా. Less of stigma, people are not going to judge you. A lot of normalization in both these cities.
and that's the reason. And they're very comfortable because, for example, I have this guy from the IT who's married, who's also You married. are mentioning. Yeah, He's married and. he's married. He has a child also. Mutual understanding between wife and husband. పెళ్లి చేసుకోముందే చెప్పేశాడు, ఐఎమ్ లైక్ దిస్, అండ్ ద గర్ల్ అగ్రీడ్ బికాస్ ఆల్ షీ వాంట్స్ ఇస్ అ చైల్డ్. అది మ్యూచువల్ అగ్రిమెంట్ లో కూడా దే ఆర్ లివింగ్ అండ్ హీఈస్ వెరీ కంఫర్టబుల్, యూనో. బట్ హీ కేమ్ టు మీ బికాస్ ఇలా డిప్రెషన్కి వెళ్తారు మధ్యలో. దే గో ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్స్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్, ఐఎమ్ రేజింగ్ ఏ చైల్డ్ అనే కన్ఫ్యూజన్ స్టేట్ లో వచ్చినప్పుడు దే కమ్ టు మీ. సో అంటే ఒక చైల్డ్ పుట్టిన తర్వాత వాళ్ళని పెంచే టైంలో ఆ కన్ఫ్యూజన్, మళ్ళీ ఆ కన్ఫ్యూజన్, హౌ టు రివీల్ టు ద చైల్డ్, ఎలా కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అంటే పెళ్ళి అయిపోయింది, యూనో, ద సన్ ఈజ్ ఆల్సో దేర్, వాట్ నెక్స్ట్ అనే కన్ఫ్యూజన్ లో దే కమ్. బట్ దే గెట్ మ్యారీడ్ ఇన్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. హౌ ఓల్డ్ ఇస్ ద చైల్డ్ అండి? ద చైల్డ్ ఈస్ 4-year-old చైల్డ్ నౌ, 4-year-old son he has. సో సమ్ 10 years వచ్చిన తర్వాత డెఫినెట్లీ హీ మే ఆస్క్ అబౌట్ ది బిహేవియర్ ఆఫ్ హిస్ ఫాదర్. సో అక్కడ మన ఫ్యామిలీ ట్రైనింగ్, యూనో, ఫ్యామిలీ ట్రైనింగ్, బికాస్ ద వైఫ్ ఇస్ already she knows. So they want to proceed with that. After coming to know only she agreed and mundare మాట్లాడారు. తనకు ఆల్రెడీ తెలుసు, both of them are working in IT sector. It was a mutual understanding and but of course I didn't dig into why the wife has agreed. That is because the patient is not my patient. So and she has agreed, they are mutually living like that. They are having their own lives and raising a son. సో అంటే ఒక కుటుంబం కాబట్టి, ఒక బిడ్డ ఉండాలి కాబట్టి దే హావ్ గాన్ ఫర్ ఎ చైల్డ్. అంతేగాని మళ్ళీ ఎవరి జీవన విధానం వాళ్ళది. సో దే హావ్ గివెన్ దట్ ఫ్రీడమ్ టు ఈచ్ అదర్ అన్నమాట, విచ్ ఇస్ సంథింగ్ ఐఎమ్ సీయింగ్ ద ప్యాటర్న్ నౌడేస్, విచ్ ఐఎమ్ ఆల్సో సీయింగ్. హీ హ్యాస్ ఎ సపోర్ట్, షీ ఈస్ ఆల్సో దేర్ అండ్ దే నో అబౌట్ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ దే హావ్ కెప్ట్ ఇట్ హిడెన్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్. ఓకే, వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ కి ఇది రివీల్ చేయలేదు, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ నోస్ అంతే. ఎట్లా ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందని ఇతను చెప్పాడు, ఎందుకంటే షీ ఈజ్ నాట్ యువర్ పేషెంట్ కాబట్టి షీ మైట్ నాట్ హావ్ స్పోకెన్. ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది, ఆఫ్ కోర్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు, దే నో, బట్ ఎవ్రీడే లివ్ చేయాలి, ఇట్స్ డైలీ లివింగ్. ఆర్గ్యుమెంట్స్ వస్తుంది బికాస్ హీ ఫీల్స్ లైక్ అ ఫీమేల్, షీ ఈజ్ ఆల్సో ఎ ఫీమేల్. ఇష్యూస్ ఉంటుంది, బేసిక్ ఇష్యూస్ అండ్ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, అండ్ దే కమ్ ఫర్ థెరపీ, లైక్ యూనో హౌ టు సాల్వ్ దిస్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఉంటాయి, భార్యాభర్తల గొడవలు అంటే ఉంటాయి, కానీ ఒక హస్బెండ్ ఇక్కడ ఫీమేల్ అటైర్లో, అటైర్ అంటే ఫిజికల్ అటైర్ కాకపోవచ్చు, సైకలాజికల్లీ ఒక ఫీమేల్ అటైర్లో ఉండి అండ్ లవ్ టు వర్క్ ఇన్ కిచెన్, love to wash clothes or like that. ఇంకా అన్ని అంటే ఇంట్లో ఒక మదర్ ఎట్లా చేస్తుందో, లేకపోతే ఒక భార్య ఎట్లా చేస్తుందో అతను కూడా అలాగే చేసేప్పుడు అక్కడే క్లాష్ వస్తుంది బికాస్ హీ హ్యాస్ అ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, తినకు ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్, అండ్ దట్స్ వేర్ ద క్లాష్ కమ్స్. బికాస్ యూనో, ఫర్ ఎగ్జాంపుల్, లైక్ యూనో, she makes fried food, he doesn't like fried food, he can make better food. Alanti chinna issues vastundi and things become very complicated. So that's when they come to me for therapy, what to do, like you know, both. Did she speak to you ante wife ante aa patient kaagapochu but natural ga oka complaint lagano lagate oka observation lagano? Yeah, she did speak to me and she felt initially, of course, oka trend ga it felt all good, they agreed, but dani నెక్స్ట్ మనకి వాట్ నెక్స్ట్, దీస్ ఇష్యూస్ విల్ కమ్ అనేది ఈవెన్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. దీస్ ఆర్ ఇష్యూస్ ఆర్ కామన్. ఇనిషియలీ ఓకే నేను అండర్స్టాండ్ చేస్తాను, బట్ లివింగ్ అ మ్యారీడ్ లైఫ్ ఈజ్ నాట్ వెరీ ఈజీ ఫర్ ఈవెన్ ఎ హెట్రోసెక్షువల్ పర్సన్ లైక్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో. అండ్ ఇమాజిన్ వెన్ వన్ పర్సన్ ఈస్ ఫీలింగ్ ఇన్ దిస్ వే, ప్రయారిటీస్ చేంజ్ అవుతుంది, యూనో, గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ డిఫర్, ఇవన్నీ వస్తుంది క్లాషెస్. దీస్ ఆర్ ద ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్. అంటే ఇప్పుడు ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అన్నారు, బహుశా ఒకే దగ్గర పనిచేయచ్చు, లేకపోతే డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తుండొచ్చు. బట్ హస్బెండ్ గురించి తెలిసిన వాళ్ళు ఆమెకు ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం లాగా ఏమన్నా డిడ్ షీ ఎవర్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్? అతని బిహేవియర్ ఆఫీస్లో ఇట్లా ఉంటుంది, లేకపోతే వాళ్ళు that is there కేవలం ఇంట్లో అయినా ఆఫీస్లో కూడా ఈ రకంగా? And the best, yeah, that is another thing is behavior. They don't portray that behavior out in this particular case, because families are not aware. Neither he dresses as a woman, he is not interested because he wants to keep that he's in a good all profession. his actions begins at 6 PM in the evening ante. Why would you say that? Okay, అంటే ఇంట్లో మాత్రమే, ఇంట్లో మాత్రమే. అండ్ హీ హెస్ అగ్రీడ్, ఐ మీన్ దే డోంట్ హ్యావ్ లైక్ అ రెగ్యులర్ కపుల్ లైఫ్ లాగా లేదు, బికాస్ ఆఫ్ కోర్స్ హీ ఫీల్స్ లైక్ అ ఫీమేల్ అండ్ హీ డజంట్ వాంట్ టు షో ఇట్ ఎస్పెషలీ టు హిస్ కలీగ్స్ అండ్ హీ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్సైడ్. హీ డజంట్ డ్రెస్ అప్ ఆల్సో, అలా కూడా డ్రెస్ చేయరు, హీస్ జస్ట్ లైక్ దట్.
అతనికి ట్రీట్మెంట్కి ఏమైనా అవకాశం ఉందా అంటే? ట్రీట్మెంట్ కి అలా ఏం లేదు. బేసిక్లీ హీ ఆల్సో కమ్స్ ఫర్ థెరపీ. దెర్ షుడ్ బి సమ్ పర్సన్ లిస్నింగ్ టు దెమ్ అండ్ బేసిక్లీ హీ కీప్స్ సేయింగ్ ఇలా అనిపిస్తుంది అండ్ వాట్ ఈస్ దిస్ డే టు డే ఇష్యూస్, హౌ టు సాల్వ్, వీ హెల్ప్ హిమ్ సాల్వ్ త్రూ. సొసైటీని అడ్రస్ చేయడం తర్వాత ఇప్పుడు ఇంట్లో పిల్లాడు 4 ఏళ్ల పిల్లాడు రేపొద్దున పెరుగుతాడు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వస్తాయి, డెఫినెట్లీ హీల్ నోటీస్ ది డిఫరెన్స్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ హిస్ ఫాదర్. ఒక ఫాదర్ ఎందుకు ఇట్లా ఉంటలేదు? Now that's the challenge, that is the challenge which we are still, that's why he is with me, he's come to me because of that. He didn't think of that, like ela dini ela how to get out of the marriage or ela divorce cheyali, that is the confusion they are there. And as with his wife, of course, we are sitting and discussing through that and finding a proper way to come out of this situation. Now these are the challenges I also face training lo, because we are under trained for this kind of situations also. So we also have to go along, how with each patients we are also learning. అలాంటి సర్జరీస్ అంటే మనకి లీవ్ బట్ హైదరాబాద్ ఆర్ ఏపీ దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయా అంటే? Sex reassignment surgeries are, if you can afford it, of course there are places like Delhi, Bombay, they do it, of course there are, but of course it's a lot of procedure. Complications, health complications. కాంప్లికేషన్స్ ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడు అన్ని హార్మోన్స్ ఆన్లైన్ అవైలబుల్. ఇట్స్ నాట్ లైక్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళాలని లేదు, హార్మోన్స్ తీసుకుంటారు, బట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బేర్ ద సైడ్ ఎఫెక్ట్స్. వెరీ కామన్ బికాస్ ఆఫ్ దిస్ ఆన్లైన్ అన్ని మెడిసిన్స్, హార్మోన్స్ యూ కెన్ గెట్ ఎనీథింగ్. సో బై మిస్టేక్ దే టేక్ లైక్ హార్మోన్స్ తీసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డయాబెటీస్ అండ్ ఆల్ ఇస్ వెరీ కామన్. డయాబెటీస్ కూడా ఆఫ్ కోర్స్ ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ సెక్స్ హార్మోన్స్ కదా, సో దే హావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. అది కరెక్ట్ డోస్లో అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ ఓన్లీ యూ కెన్ డూ ఇట్. యూ కాంట్, కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఆన్లైన్ కాబట్టి దే డూ ఇట్ దెమ్ సెల్స్. సో అది చాలా హార్మ్ఫుల్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గో టు అ ప్రొఫెషన్. నౌడేస్ మెడికల్ ప్రొఫెషనల్ కూడా ఇది నార్మలైజ్ చేస్తున్నారు ఈ ట్రాన్స్జెండర్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ జస్ట్ ట్రీట్ దెమ్ లైక్ ఎనీ అదర్ పేషెంట్. మనలో ఒక స్టిగ్మా కూడా అది మార్చేయాలి. వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ ఎనీ అదర్ పేషెంట్ ఓన్లీ అండ్ రెస్పెక్ట్ దేర్ ఐడెంటిటీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ దే వాంట్ వీ హ్యావ్ టు గో బై దట్. ఈ డ్యూరింగ్ ద కాన్వర్జేషన్, కౌన్సిలింగ్లో కాన్వర్జేషన్ అవుతుంది కదా, కాన్వర్జేషన్లో ఎప్పుడైనా ఎగ్జైట్ అయ్యి కాన్ఫరెంట్ అవటం అట్లా నోటీస్ చేశారా? అంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్ జనరల్గా యూ డిగ్ ఫర్ సెవరల్ థింగ్స్, అంటే ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పేషెంట్ ఓన్లీ మీరు చేస్తారు, బట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంగా పర్సెప్షన్లో కానీ తేడా ఏదైనా నోటీస్ చేశారు ఎప్పుడైనా? యాజ్ ఆఫ్ నౌ నో, దే వర్ ఆల్ వెరీ maybe it's the background, they were all very professional and I was surprised, okay, like this is what he is and in naake surprise ka. So they were all behaving in a very good conduct. Ala excite avadam kani alanti oka portray cheyadamu behavior I have not seen. సో ఎక్కడ మీకు అటువంటి సందర్భం? అలాంటి ఒక సిచ్యువేషన్ నాకు రాలేదు. ఇది ఒకటి చెప్పండి, ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్లోనే ఎందుకు ఈ రకమైన అబ్జర్వేషన్ అంటే వస్తుంది? కారణం ఏంటంటారు? ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ అని కాదు, ఎక్కువ లైక్ ద సోషల్, లైక్ ద పీపుల్ అరౌండ్ యూ మ్యాటర్స్. మన చుట్టూ ఉన్న సరౌండింగ్ కెన్ యూ ఓపెన్ అప్. And people in IT sector are usually, they are very open minded and they normalize such things. A lot of Facebook, YouTube videos where they make videos regarding this, awareness spread chedamu. It's actually that young crowd which entertains this. So akkada oka open ga you can talk about it. Okay. Compared to other sectors, this is a place where you have all these young minded who take it very normalizing way lo తీసుకుంటారు. So it's easy to come out where you don't get bullied. Compared to other places, bullying ఎక్కువ ఉంటుంది and comments, teasing. So broad minded గా ఉంటే they don't. That's why we see this IT sector లో ఇలా they're coming out because people don't make a very big fuss of it. Like this is something abnormal లా చూడరు. No, that is the thing. It's a routine going అన్నట్టే చూస్తారు. Yeah, it is something they want to respect and they're very broad minded. That is the thing. ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ఒక ట్రాన్స్జెండర్ ఉన్నాడు బులింగ్ చేయడము, టీజ్ చేయడము, ఇట్స్ నాట్ నార్మల్ ఎనీమోర్. They are normalizing it and it's good, it's helping them out in fact. And we are transgenders in Twin Cities. Harshini by name, now she did her MA Economics from Acharya Nagarjuna University. Right now she is working with DGP office as coordinator, well educated. So వాళ్ళు ఆల్రెడీ ట్రాన్స్జెండర్గా మారిపోయారు. మారిపోయి ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా సొసైటీ నుంచి అటువంటి వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయంటారు? డెఫినెట్గా లైక్ no matter even inside the medical profession, every time you see this you kind of feel different. And we are still reaching there. మనం ఇంకా అక్కడ రీచ్ అవ్వలేదు. We still think what is this? So that is what
ఆ ఒక స్టిగ్మా తీసేయడం, దట్స్ ఆ జాబ్. స్లోలీ వీ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్ సో దే ఫీల్ కంఫర్టబుల్. ఇలాంటి వాళ్ళు యూజువలీ దే గో ఇన్ టు డిప్రెషన్ లైక్ ఫర్ నో రీజన్, సూసైడల్ టెండెన్సీస్ కానీ. ఇట్ ఈస్ అవర్ జాబ్ ఫర్ నాట్ లెటింగ్ దెమ్ గో ఇన్ టు ఇట్. సో వీ షుడ్ బి ద సపోర్ట్ సిస్టమ్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దే ఫీల్ దట్ వే అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దట్ అండ్ జస్ట్ నార్మలైజ్ దిస్ హోల్ సిచ్యువేషన్. అంతే. వెస్ట్రన్ కంట్రీస్లో చూసినా, అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూసినా ఈ రకమైన సమస్యలు అక్కడ ట్రాన్స్జెండర్స్కి ఉన్నాయా? డెఫినెట్లీ ఇట్స్ మోర్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అక్కడే బెటర్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓకే అనేది ఇష్యూస్ అంటే మారిన తర్వాత ఇక్కడ మన ఈ సొసైటీ ఇక్కడ వాళ్ళని ఇంకో రకంగా చూడటం అనేది, అటువంటిది వెస్ట్రన్ ఆఫ్ కోర్స్ లిటరేచర్ ప్రకారం, జర్నల్స్ ప్రకారం, when I have researched on it, there also it is very common. Bullying, teasing, it's not just it's India అనే కాదు, అక్కడ కూడా it is the same. They are treated the same way. They are a victim of bullying. In fact, violence. అక్కడ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ప్రోన్ టు HIV ఇన్ఫెక్షన్స్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి 50 times మోర్ రిస్క్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దిస్ దట్ ఈస్ దోస్ ఫిజికల్ ఇల్నెస్ కూడా ఎక్కువ అక్కడ కంపేర్ టు హియర్. ప్రాబ్లీ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫై, అక్కడ ఈజీలీ ఐడెంటిఫైడ్. ఇట్స్ ఈవెన్ మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్యూస్. దే ఆర్ మోర్ అబ్యూస్డ్ ఓవర్ దేర్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ ఇండియా అనే కాదు, ఈవెన్ దేర్ ఇట్ ఈస్ ద సేమ్ సినారియో. సో ఫైనల్గా అంటే వాట్ ఈస్ యువర్ అంటే మీ అబ్జర్వేషన్ నుంచి మీరు ఎలిసిట్ చేసిన కంక్లూజన్ ఏంటి? సిన్స్ 2 years యూ బీన్ ట్రీటింగ్ దిస్ ట్రాన్స్జెండర్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ కాలేదు కాబట్టి. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు 16 ఏళ్ళ నుంచి చూస్తే 45 ఏళ్ళ వరకు వీళ్ళని చూసిన తర్వాత మీకు ఏమని అనిపిస్తుంది? ఈ టెండెన్సీ ఎక్కువ మేల్లో కనిపిస్తుందా, ఫీమేల్లో కనిపిస్తుందా? డెఫినెట్లీ లైక్ మేల్ వాంటింగ్ టు బీ ఎ ఫీమేల్ ఈజ్ వాట్ నేను ఎక్కువగా నోటీస్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ మై క్లినిక్ ఈజ్ ఇన్ నల్లగండ్ల, ఇట్స్ అన్ ఏరియా. సో అక్కడ నోటీస్ చేసింది ఈ ఒక ట్రెండే. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ లైక్ అస్. దే ఆర్ వర్కింగ్, దే ఆర్ స్టడీయింగ్, దే వాంట్ డిఫరెంట్ సేమ్ థింగ్స్ దే వాంట్ ఇన్ లైఫ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఒక నార్మలైజేషన్ లైక్ ఇది ఒక స్టిగ్మా లాగా లైక్ టీజ్ చేయడం కానీ, బులింగ్ చేయడం కానీ లేకుండా, ఇఫ్ యూ కెన్ ట్రీట్ దెమ్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్, even like not specifically asking you are neither there or here ane questions వాళ్ళని uncomfortable చేయకుండా just normalize it, just speak to them normally. That's all they want. They want to be listened, that's all. And they just want to feel that వాళ్ళ ఒపీనియన్ మనం రెస్పెక్ట్ చేయడం, that will actually fetch them in a good way in the long run. In a couple of decades వీళ్ళ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందనేది ఐ థింక్ అబ్జర్వేషన్ వస్తుందండి. ఎందాక మీరు చెప్పినట్టు మేలే ఎక్కువ ఫీమేల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం నేషనల్ సర్వేలో లైక్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ 2011 యాజ్ పర్ నిమ్హాన్స్ మాన్యువల్ ప్రకారం we already have 54,000 youngsters are there who feel like this. And there are lakhs of people who are already ఇంతకు ముందే ఉండేది. రైట్ నౌ ఈజీ టు కమ్ అవుట్. ఇంతకు ముందు దే కుడ్ నాట్ కమ్ అవుట్. But now as there are lots of groups, WhatsApp groups, Instagram, social, there's lot of self-help groups unnai where they feel comfortable, so they want to come out. So we will hear more numbers because there is less stigma. That is the only reason they are coming out. Right. Yeah. Thank you, Dr. Priya Nair garu. Thank you very much for elaborating this subject. మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జంబల్కిడి పంబ కైండ్ ఆఫ్ పీపుల్ సంఖ్య పెరుగుతోంది. సరే, ఆ సంఖ్య నిరోధించడం అనే కాన్సెప్ట్ అది వేరే, అది ప్రభుత్వాలు చూడాల్సిన విషయం. బట్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఐ బిలీవ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ యూ ఆర్ టు బి దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు స్పెషల్ షో.